మా చిన్న ముందు వెనుకల ప్యూర్ క్యాథలిక్, అలా ఏముండదు, ప్యూర్ ఉండదు, క్యాథలిక్ అంతే. అవునా? నేనేం విమర్శించట్లేదు, చెప్తున్నాను, నేను నా బ్యాక్గ్రౌండ్ చెప్తున్నా. మేబీ ఇక్కడ కొంతమంది జెంటైల్ కావచ్చు, మేబీ కొంతమంది ఇంకా సో అండ్ సో కావచ్చు, బట్ డోంట్ ఫర్గెట్, అందులో నుంచి గాడ్ నేను తీసుకొచ్చాడు తన ఆశ్చర్యకరమైన వెలుగును చూడడానికి, తనను చూడడానికి, తన నిత్యమైన రాజ్యంలోకి ప్రభు మనల్ని పిలిచాడు. సో డోంట్ ఫర్గెట్ యువర్ పాస్ట్, గతాన్ని మర్చిపోకు నువ్వు. అందుకనే ఆ దినముల్లో చూపించిన ఆ ఈగర్నెస్ ఎలా అయితే ఉందో ఇప్పటికీ కొనసాగించాలి. నిజమైన క్రైస్తవుడు ఎలా ఉంటాడు తెలుసా? తనకి ఎన్ని ఆపర్చునిటీస్ వచ్చినా కరెక్ట్ గా చూసుకుంటాడు, కొలత చూసుకుంటాడు. ఇది సండేకి ఏమైనా డిస్టర్బ్ చేస్తుందా, ఇది నా ఆత్మీయ స్థితికి ఏమైనా డిస్టర్బ్ చేస్తుందా, నా ప్రేయర్ లైఫ్ కి ఏమైనా డిస్టర్బ్ చేస్తుందా, నాకు దేవునితో సావాసం కలిగి ఉండడానికి ఏదైనా డిస్టర్బ్ చేస్తుందా, ముందు దాన్ని సరితూ చూసుకుంటామట. తెలుసు కదా ఏమంటారు దాన్ని? వెయిటింగ్ మిషన్ తెలుసు కదా, అటు కొంచెం ఇటు కొంచెం వేసి చూసుకుంటాం. సో అట్లాగా చూసుకుంటాడంట. ఏదైనా అనుకూలం ఉంటే ఓకే అగ్రి అవుతాడు, అనుకూలంగా లేదంటే తీసి పక్క పెడతాడు. దేనికి మొదటి స్థానం ఇస్తున్నాడు? హల్లెలూయా. ఎందుకంటే తెలుసా, అది నిన్ను హెచ్చిస్తుందో లేదో నాకు తెలియదు, కానీ ప్రభు పట్ల ఉన్న ఆసక్తి మాత్రం నిన్ను హెచ్చిస్తుంది. ఎందుకు తెలుసా? కొరింథీయులు ఏమంటాడు? ఇతరులకి ఏమైందంట, వాళ్ళు ప్రేరేపింపబడ్డారంట వాళ్ళు. వావ్, ఈ సిస్టర్ యొక్క ప్రేయర్ లైఫ్ చూసారు ఎట్లుందో? ఈ సిస్టర్ యొక్క, ఈ బ్రదర్ యొక్క లైఫ్ స్టైల్ ఎలా ఉందో చూడు. వాళ్ళు ఎంత ఆసక్తితో కలిగి ప్రార్థన చేస్తున్నారు, వాళ్ళ జీవితాలు ఎట్లా మార్చబడ్డాయి. ఇది ప్రేరేపణ కలగజేస్తుందంట. హల్లెలూయా. కింద చదువుదాం, 19వ అధ్యాయం 4వ వచనం చదువుదాం. అప్పుడు యేసు ఆ త్రోవన రానయ్యుండెను గనుక అతడు ముందుగా పరిగెత్తి ఆయనను చూచుటకు. ఎవరన్నా జక్కయ్య లాంటి వాళ్ళు ఉన్నారు ఇక్కడ? ఆ మాట మంచిగా ఉంది నాకు. చదువుదాం, మనకు చదువుదాం. ముందుగా పరిగెత్తి, చెప్పండి. ముందుగా పరిగెత్తి. మీకు అనిపిస్తుంది మీ మనసులో నేను కాదు అనిపిస్తుంది కదా? హల్లెలూయా. అది మీరై ఉందురు గాక. ఆమేన్. ఈ ఆమె అనేది గట్టిగా వచ్చింది. రైట్, ఐ కెన్ అండర్స్టాండ్. రైట్. ఆయనను చూచుటకు ఒక మేడు చెట్టు ఎక్కి యేసు ఆ చోటికి వచ్చినప్పుడు కన్నులెత్తి చూచి, జక్కయ్య త్వరగా దిగుము. ఇక్కడ అయిపోయి జక్కయ్య పిలిచాడా? ఓ జీసస్ క్రైస్ట్ ఆఫ్ నజరేత్, ప్లీజ్ సీ మీ అన్నాడా? రాయేశాడా? మేడు పండేశాడా? ఎవరన్నా రాయబారంలో పంపించాడా? నో వన్. ఎన్ని చేసినా ఏం కాలే అక్కడ. అలా చేయలే జక్కయ్య, అలా చేయలే. బట్ ఇంగ్లీష్ లో ఉంటుంది తెలుసా? యేసు క్రీస్తు ప్రభు అంట, హీ మూవ్డ్ విత్ వర్డ్ ఆఫ్ నాలెడ్జ్ అంట. జక్కయ్య ఇంతకు ముందు యేసు ప్రభుని ఎప్పుడు కలవలే, కానీ తాను చూపిస్తున్న ఆసక్తి, తన హృదయంలో మొదలైన ఆత్రుత గాడ్ ని ఆకర్షించింది. ఆ ఆసక్తి యేసు ప్రభుని ఆకర్షించిందంట. దేవునికి స్తోత్రం. ఏమంటే తెలుసా? అందుకే అన్నాను, ఫస్ట్ ఫౌండేషన్ వేసిన యేసు ప్రభు ఎక్కడికి వెళ్ళినా 100 మంది ఉండరు, 200 మంది ఉండదు, 1000 మంది యేసు ప్రభుని వెంబడిస్తారు. కానీ బట్ సమ్వన్ ఒక వ్యక్తి చూపించిన ఆతురత ఏమని తెలుసా? జీసస్ క్రైస్ట్ ఏమని తెలుసా? జక్కయ్య రా, ఈరోజు నీ ఇంట్లో నేను భోజనం చేస్తా. ఆహా, హల్లెలూయా. అందుకే నేనేమని చెప్పాలా? తనలో ఉన్న ఆతురత యేసు క్రీస్తు ప్రభుని ఆకర్షించి ఇన్విటేషన్ ఇచ్చింది. జక్కయ్య ఒకటే నిర్ణయించుకుని తెలుసా? జీసస్ క్రైస్ట్ చూడాలంతే. ఐ నీడ్ టు సీ జీసస్. ఈ ఇన్విటేషన్, ఈ హౌస్ లో భోజనం చేయడం, ఇవన్నీ అనుకోలే. జస్ట్ ఐ నీడ్ టు సీ that's it. హల్లెలూయా. ఈ ఆత్రుత ఏమైంది తెలుసా? యేసు ప్రభువే ఫస్ట్ తన హృదయంలోకి వచ్చాడు, తర్వాత ఆయన ఇంట్లోకి వచ్చాడు. అర్థమవుతుంది కన్నా? ఆతురత, ఆసక్తి, ఈగర్నెస్ యేసు క్రీస్తు ప్రభుని తీసుకొస్తుందంట, ఆకర్షించబడతాడంట. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అందుకనే విశ్వాసముతో నీవు ప్రయాణం చేయగలిగితే, విశ్వాసముతో నీవు జీవించగలిగితే ఏమంటో తెలుసా? నీ హృదయ వాంఛలను ప్రభు ఒక్కడే తీర్చగలుగుతాడు. మళ్ళీ చెప్తున్నా, నీ హృదయ వాంఛల్ని తీర్చగల దేవుడు జీసస్ క్రైస్ట్.
ఏ మనుషులు చేయలేరు. ఏ మనుషుల మీద నమ్మకం పెట్టుకున్నా సరే వాళ్ళు 2 సలహాలు ఇస్తాడు, మూడోసారి నువ్వు చేయలేవని చెప్తారు వాళ్ళు, నీ వల్ల కాదని చెప్తారు వాళ్ళు. కానీ యేసుక్రీస్తు ప్రభు ఏం చేశారు సార్? హి గివ్స్ ద గ్రేస్. ఆయన సామర్థ్యాన్ని ఇచ్చి మరలా నిన్ను పైకి లేవనెత్తుతాడు. హల్లెలూయా. అందుకే ఏమంటాను తెలుసా, ఆతురత అనేది చాలా ప్రశస్తమైనది. నీలో ఒకవేళ మొదలైతుంటే నేను ఏదో ప్రభు కోసం చేయాలా, ఏదో నేను ఆసక్తిగా నేను ఉండాలా, ఏదో నేను పరిచయం కోసం ఏదో చేయాలా, ఏదో ప్రార్థించాలా, ఓకే ఈ పొద్దున్న లేచి నేను ప్రార్థన చేయాలా, నేను వాక్యం చదువుకోవాలా, లేదా నేను గంటసేపు ఆరాధన చేసుకోవాలా. కొన్ని సంవత్సరాల నుంచి వింటా ఉన్నా నేను, నాకు చాలా అనుభవం ఏందో. కొన్ని సంవత్సరాల నుంచి వింటా ఉన్నా ఇలా, రమేష్ బ్రదర్ లేచి నిలబడు. ఎన్నో సంవత్సరాలు వింటా ఉన్నా. ప్రజలు ఏం చేస్తారంటే దే స్పీక్, మాటల వరకే ఉంటాయి కానీ క్రియలోకి వచ్చేసరికి సాకుని ఇంగ్లీష్లో ఏమంటారు? ఎక్స్క్యూజ్. ఏదో ఒకటి చెప్తారు అనమాట, ఏదో ఒకటి చెప్తారు. ఇంకో విషయం చెప్పాలి, ఇంకొంచెం లోతుగా చెప్తా. నీలో ఆ ఆశ పుట్టడానికి గల కారణము నీవు కాదు, గాడ్. అది పురుకొల్పించడం దేవుడు, దాన్ని పట్టుకోవడం నీ వంతు. నీలో ఒకటి కలుగుతుంది, ఏదో చేయాలా, ఏదో వినాలా, ఏదో ప్రార్థించాలా, ఏదో నేను ముందొచ్చి కూర్చోవాలా, ఏదో ఒక పనిలో ఉండాలా. ఇదంతా ఏంటిది? గాడ్ కలగ చేసింది. ఇది ఒక్క దినాన ఉండి రేపటి దినాన పోతుందా? చెప్పండి, పోతుందా? అవునా? ప్రేయర్ లైఫ్ నేను చెప్పాల్సిన పని లేదు. నీకు నీ దేవునికి సంబంధం. అది ఆరాధించడం అనేది నీకు నీ దేవునికి సంబంధం. నేను చెప్పాల్సిన పని లేదు నీకు. అది నీ పర్సనల్. నీకు తెలుసు ఎంత ఘోరమైన పెయిన్స్ నుంచి, ఇబ్బందుల నుంచి బయటికి ప్రభు తీసుకొచ్చాడో నీకు తెలుసు. అది నీకు చెప్పాల్సిన పనిలే. అవునా? చెప్పాల్సిన పనిలే. నీ ఆశ ఆసక్తే నేను నడిపిస్తుంది. హల్లెలూయా. అందుకే నువ్వు ఎవరైనా సరే ఏమంటావు తెలుసా, నువ్వు ఏ స్థితిలో ఉండు, నువ్వు జాబ్ రాకపోని, ఇంకేదైనా ఉండని లేకపోని, ఇది కోల్పోకు. ఇది నిన్ను హెచ్చిస్తుంది, ఇది నిన్ను బలపరుస్తుంది. హల్లెలూయా.